స్వేచ్ఛ కోసం కానీ కనీస మానవ విలువలు ఈ ప్రపంచంలో వర్ధిల్లాలి అంటే ప్రతి ఒక్కరం కూడా ఇంటలెక్చువల్గా ఎంతో కొంత డెవలప్ కావాలి అంటే కంపల్సరీ విద్య అనేది ఉండాలనేటటువంటి ఆలోచనకి ప్రపంచవ్యాప్తంగా అందరం కూడా వచ్చాం. అది బీద దేశమా, గొప్ప దేశమా, అమెరికాలాగా క్యాపిటలిజంని ఎంకరేజ్ చేసే దేశమా, లేకపోతే లిబరల్ ఐడియాలజీతో ఉన్న దేశాల అన్నటువంటి భేదం లేకుండా ప్రతి ఒక్కరం కూడా చదువుకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నటువంటి సందర్భాన్ని మనం గమనించుకోవాలి. మరి చదువు ఫార్మాట్ ఏంది, ఫార్మల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటిది, ఆ ఫార్మల్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది అది ఆ పిల్లల్ని కన్నా తల్లిదండ్రుల బాధ్యత మాత్రమేనా, లేకపోతే మొత్తం యావత్ సమాజాన్ని నడిపించేటటువంటి ప్రభుత్వాల బాధ్యతన అనేటటువంటిది పెద్ద ప్రశ్నగా ఇవాళ ప్రపంచమంతా మిగిలిపోయింది. అంటే ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ అనేది సోషల్ ఆబ్లిగేషన్ ఆఫ్ ఎ గవర్నమెంట్ అని బలంగా నమ్మినటువంటి ప్రభుత్వాలు ఉన్న చోట ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హెల్త్ వస్తుంది. అట్లా నమ్మకుండా మీరు మీ బాధ్యత మీరే తీసుకోవాలి, మీ ఇల్లు, మీ పిల్లలు, మీ సంసారం, మీ బాధ్యత మీరే తీసుకోవాలి, మీరేమైపోతే మాకేంది, ఒక వ్యాపార ధోరణి పెరిగిపోయి విద్యను అమ్ముకున్నా సరే మేము నిమ్మకు నీరెత్తినట్టు చూస్తూ ఉంటాం అనుకునేటటువంటి ప్రభుత్వాలు ఉన్న చోట హెల్త్ ఎడ్యుకేషన్ కోసము ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పినట్టు పంజాబ్లో పిల్లలు పార్ట్ టైంగా మద్యం అమ్ముకునేటటువంటి పరిస్థితి కూడా వచ్చిందని చెప్తుంటే ఎంత దారుణమైన పరిస్థితి యావత్ దేశంలో ఉన్నది. ఇందాక తమ్ముడు లక్ష్మణ్ మాట్లాడుకుంటూ అన్నాడు ఏమని, ఇక్కడ ఉన్నటువంటి విద్యా సంస్థలలో చాలా సంస్థలు రాజకీయ నాయకులు ఉన్నాయి. కేవలం తెలంగాణలో కాదు, యావత్ భారతదేశంలో ఉండేటటువంటి విద్యా సంస్థల్లో కూడా కేవలం వ్యాపార ధోరణితో పెట్టినటువంటివి, అందులో మెజారిటీ శాతం రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ఉన్నాయనడంలో ఎటువంటి అబద్ధం కూడా లేదు.